కాళేశ్వరరావు గారు ఈయన చాలా సమాచారం అలా కాకుండా కలిగి కావాలి నాకు లైఫ్ వస్తూనే ఉంటాయి. అప్పుడు జీకారంతో తెలుగువాడు ఉన్న రెడ్డి గారు సంవత్సరం అందుకే పుట్టెరా అపార్ట్మెంటు అందు జనుల మధ్య అడుగడుగునట్టంటూ నగరం జనసాగరం. ఈ అపార్ట్మెంట్లు వచ్చాకండి రకరకాల ప్రాబ్లమ్స్. బుద్ధకాల తీరు నగరం జనసాగరం గారు ఏం తర్వాత అంటున్నారు కదా, మీరు ఏమైనా చెప్పబోతున్నారు? మీరు చెప్పడం ఏం లేదు, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చును, అడగదలుచుకుంటే అడగచ్చును. వారు ప్రస్తుతం వారు ఉన్నారు, చక్కగా అడిగి తగ్గగా చెప్పేస్తాం. అయితే బుర్రా వారి దగ్గరికి వెళదాం. బుర్రా మోహన్ కృష్ణ గారు అవధానంలో దత్తపది రెడ్డి చాలా ప్రాముఖ్యం ఉంది. అంటే ఒక 4 పదాలు ఇచ్చి ఆ పదాలతో అవధాన గారితో ఆడుకోవడం. అంటే 4 క్రికెట్ ఓవర్లో 6 బంతులు ఉంటాయి, కానీ ఇక్కడ 4 బంతులు కాదు, అవధాన గారిని అవుట్ చేయలేదు. కాబట్టి 4 పదాలకు ఈ దత్తపది వ్యవహారాన్ని మీరు అవధాన గారి గురించి సంధిస్తారు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు సహజంగా. కొన్ని అబ్బాయి అమ్మాయి కూడా ప్రేమించుకున్నారు. అమెరికా కాదు ఇది. ఒకప్పుడు అబ్బాయి అనేవాడు, నువ్వు లేకపోతే నేను లేను, నా కోసమే నువ్వు ఉన్నావు, నీ కోసమే నేనున్నాను అనేవాడు. కానీ రోజు మారిపోయాయి కదా, ఇప్పుడు అబ్బాయి అంటున్నాడు, ఇవాళ నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి అంటున్నాడు. సరైతే ప్రస్తుతానికి వస్తే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని ఒక చోట కలుసుకుందాం అనుకున్నారు. కానీ అబ్బాయి కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఆ అమ్మాయికి సహజంగానే కొంచెం చిరుకోపం వచ్చింది. సరే అబ్బాయి బతిమాలుతున్నాడు, అమ్మాయి వినటం. మరి ఈ అమ్మాయికి కలిగిన చిరుకోపాన్ని మీకు ఒక 4 పదాలు ఇస్తాను. అవి ఒక దేశాల పేర్లు. ఇది దేశాల పేర్లే కానీ నా ఆదేశం కాదు ఇది. ఈ దేశాల పేర్లతో మీరు ఒక పద్య రూపంలో చెప్పండి. మీకు ఇచ్చే పదాలు టిబెట్, పాక్, ఇరాన్, ఇరాక్. టిబెట్, పాక్, ఇరాన్, ఇరాక్. అటు ఇటు చేసి చెప్పుతాను. అందుకనే ఇది దేశాల పేర్లే కానీ ఆదేశాలు కాదు. ఇది ప్రేమికులు దేశ దేశాల ప్రేమికులు ఇలాగే ఉంటారు కాబట్టి ఇప్పుడు 4 దేశాల పేర్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రేమికుల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రేమ. ఆయన అన్నాడు, ప్రేమికుడు స్టన్ అయిపోయాడండి ప్రియురాలన్న మాటకి ఎందుకని అడిగాడు. అవధానంలో ఏం లేదండి, వాడు ఎందుకు అయ్యాడు తెలియదు కానీ మా ఫస్ట్ ఇంటి కుర్రాడు కూడా అలాగే అయ్యాడు. పార్కుకి వెళ్ళారు ఇద్దరు వెళ్ళగానే ఇద్దరు కూర్చుని 10 కాయలు వెళ్తుంది, కాసేపు కబుర్లు చెప్పుకుంటే ఈ లోపల ముస్టాడు వచ్చేట. ఆ ముస్టాడు వస్తే వాడికి 100 రూపాయలు ఇచ్చేసింది. అబ్బాయి ఎంత పెద్ద గుండె నీది, ఇంత హృదయం ఉందే నీకు, అందుకే నిన్ను ప్రేమించాను అన్నట్ట. ఏమీ లేదు తక్కువ, వాడు ఇంత ముందు ప్రియుడు అన్నట్టు. ప్రేమల్లో అలాంటి రకాలు కూడా ఉన్నాయి. అప్పుడు అందరూ వీడిస్తానే అయిపోయింది. ఇలా అంటే నాకు ఇంకో వస్తువు గుర్తొచ్చింది. ఇలాగ ప్రేసి ప్రియులు ఇద్దరు కూడా పార్కుకి వెళ్ళారు. ఇద్దరు పల్లికి తింటున్నారు. ఒక ఆనాకించారు కొనుక్కుని పల్లికి తింటున్నారు. ఒక ప్రియుని అడిగింది కదా, ప్రియా మరి ఇలాగా మన ఇద్దరం ఇలా పార్కులో కూర్చుని హాగి ఇలా పల్లికి తింటుంటే నీకేమనిపిస్తున్నాడు? సరే నాకంటే నువ్వు ఎక్కువ పల్లికి తినేస్తున్నావు వాళ్ళు తింటుంటారు. అది ఇంకోటి అన్నట్ట ఇలాంటి ప్రియులు అంటే ఎన్నో విషయాలు గుర్తుకొస్తుంటాయండి. మా ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, మళ్ళీ వారం పెళ్ళి అవుతుంది మనకి, మనం ఉన్న విషయాలు నిష్కర్మషంగా చెప్పుకోవాలి. నేనైతే ఇదివరకు ఎవరిని ప్రేమించలేదు, నువ్వు ఎవరినైనా ప్రేమించావని అడిగేశారు. అంటే ఒక్కసారి ఆ విసిరేసేసి అంత దూరం వెళ్ళిపోతే నేనేమన్నాను, ప్రేమిస్తే ప్రేమించని చెప్పి లేకపోతే లేదని చెప్పి ఎందుకంత కోపం అన్నట్ట. ఏదని ఇప్పుడు ప్రశ్న అయిన వాళ్ళు 100,000 అడుగునేవాళ్ళు. సో అలా సమాచారం ఉంటుంది. మోహన కృష్ణ గారు ఏదో వారి దత్తపది రూపంలో ప్రేమ గురించి 4 రోజులు చెప్పించారు. టిబెట్, పాక్, ఇరాక్, ఇరాన్. ఈ అమ్మాయి మామూలుగా వాడితో మాట్లాడుతుంది. వాడేదో బతిమాలుతున్నాడు, బెట్టు చేస్తుంటే రోజు అస్తమానం వస్తూ ఉంటాడు. పార్కు వెళ్దాం రా అని పిలుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి రాను, వాడు పెద్దలు చూస్తారని కోపం. సో ఇది సమస్య. ఇప్పుడు ఆ కుర్రాడు ఇచ్చినటువంటి పదాల్లో చెప్పాలి. టిబెట్, పాక్, ఇరాన్, ఇరాక్. ఆ కుర్రాడు ఈ కుర్రాడు అనుమానం అయి ఉండొచ్చు కూడా. మోహనకృష్ణుడు కదా, మోహనకృష్ణుడు కనుక. తరుణము కాదు ప్రియ
తగదిట్టి పెట్టు నీకు తరుణము కాదు ప్రియ తగదిట్టి పెట్టు నీకు తెలుసు నీ మనస్సు నాకు అది మైసూరు పాకు తరుణము కాదు ప్రియ తగదిట్టి పెట్టు నీకు తెలుసు నీ మనస్సు నాకు అది మైసూరు పాకు చీటికి మాటికి ఇలా రాకోయి రాకు చీటికి మాటికి ఇలా రాకోయి రాకు వినకుంటే నా మాట నీ వెంట రానోయి రాను రాను మళ్ళీ ఒకసారి రాసుకునేవాళ్ళు రాసుకుంటారు. తరుణము కాదు ప్రియ తగదిట్టి పెట్టు నీకు నీ మనస్సు తెలుసు నాకు అది మైసూరు పాకు చీటికి మాటికి ఇలా రాకోయి రాకు వినకుంటే నా మాట నీ వెంట రానోయి రాను. చెప్పాడు